ప్రియ భక్త బంధువులకి భక్త జయరాజు పొగుట్ల బీజేపీ మంగళ శాసనాలు. ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే అంశము, మనము అసలు దేవుణ్ణి ఎందుకు పూజించాలి. మనిషికి దేవుడు 24 గంటలు టైం ఇచ్చాడు. ఒక రోజుకి 24 గంటలు మనకి కొంతమంది సరిపోలేదు అనుకుంటున్నారు, కొంతమంది సరిపోద్ది అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. నా విషయంలోకి వస్తే మాత్రం దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, అందరిలా కాకుండా డిఫరెంట్గా బతికి వ్యక్తిత్వం ఇచ్చాడు. అన్నీ తనకు అనుకున్నవన్నీ కూడా నాలో సమకూర్చి ఒక మనిషిని క్రియేట్ చేస్తే అది నేను అన్నమాట. కాబట్టి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనము దేవుడికే అర్పించాలి. అంతేగాని నాకు అన్నీ ఇచ్చాడు అని విర్రవీగితే సరికాదు. దేవుడి గుడికి వెళ్ళటం మూలాన ఏంటంటే మనకు ఒక క్రమశిక్షణ ఏర్పడుద్ది. ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే మన జీవితం బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా దేవుని గుడికి వెళ్ళి మనము నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఏ గుడి అయినా కానివ్వండి, అది మతము వదిలేస్తే ఏ గుడి అయినా కానివ్వండి, అక్కడ ఎన్ని చెప్పేవన్నీ కూడా మంచిగా చెప్తారు. వీళ్ళ ఆలోచన ధోరణి వల్ల దాన్ని విపరీతం చేస్తారు తప్ప వాళ్ళు చెప్పేది మాత్రం మంచిగానే చెప్తారు. కానీ ఆచరణలో పెట్టేసరికి కొంతమంది దాన్ని డిఫరెంట్గా ఆచరించి వాళ్ళని ఇచ్చేస్తారనమాట. అందుకని మనము అట్లా అనకూడదు. దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే దానివల్ల ప్రసాదాలు కూడా మనకు పెడతారు. ప్రపంచంలో అన్నిటికంటే ఆరోగ్యకరమైన ఫుడ్ ఏదని ఉందంటే అది ప్రసాదమే. ఎందుకంటే మనము ఎప్పుడూ తింటే మనకి ఏ రోగాలకు రావు. అందుకు నేనే ఒక ఉదాహరణ, రోజు ప్రసాదం తింటూ ఉంటాను, ఏదో ఒక గుళ్ళో ఏదో ఒక రకంగా. కాబట్టి నేను ఇంతవరకు అనారోగ్యం బారిన పట్టడం అనేది లేదు. 5 సంవత్సరాలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్నా కానీ నా కాళ్ళకు కానీ నాకు కానీ ఏమీ కాదు. అట్లా దేవుని యొక్క మనము ప్రసాదాలు తిని కూడా మనం ఆరోగ్యకరంగా బతకొచ్చు. అందువల్ల మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క సన్నిధిలో మనం బతకగలిగితే మన జీవితము ఎంతో సాఫీగా గడిచిపోతుంది. అలాగే అందరూ ఈ వర్తమానం విన్న తర్వాత దేవుని భక్తులుగా